స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 2 ఆల్రెడీ సీజన్ 1కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక ఆ వీడియో కూడా చూసేయండి. పైన ఐకార్డ్స్లో ప్లే చేస్తున్నాం. సో ఇది వచ్చేసి సీజన్ 2. సో సీజన్ 2లో కొన్ని కొత్త క్యారెక్టర్స్ కూడా వచ్చినాయి. సో ఆ క్యారెక్టర్స్ ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మనకి యాజ్ యూజువల్ ఫస్ట్ సీజన్లో ఉన్న విల్, మైక్, డస్టిన్, లూకస్, ఎలెవెన్, జిమ్ హాపర్, జాయిస్, జొనాథన్, నాన్సీ, స్టీవ్ వీళ్ళందరూ ఈ సీజన్ లో కూడా ఉన్నారు. బట్ ఈ సీజన్ లో కొత్తగా యాడ్ అయింది వచ్చేసి మ్యాక్స్ మేఫీల్డ్, బిల్లీ, బాబ్, డాక్టర్ ఓయిన్స్ అండ్ కలి. వీళ్ళ 5గురు ప్రెసెంట్ ఈ సీజన్ లో అయితే కొత్త క్యారెక్టర్స్ యాడ్ అయ్యాయి. సో ఈ సీజన్ 2 అనేది ఆఫ్టర్ ఇన్సిడెంట్స్ ఆఫ్ సీజన్ 1. సో సీజన్ 1 ఇన్సిడెంట్ అయిపోయిన 1 year తరువాత ఈ సీజన్ 2 అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ సీజన్ 2 స్టార్టింగ్ లో ఎలెవెన్ అనే పేరు ఎలా వచ్చింది, తన హ్యాండ్ మీద 11 అనే ఒక టాటూ వేసి ఉంటుంది. అలాగే సేమ్ ఆ టాటూ వేసుకుని 008 అని టాటూ వేసుకునే ఇంకొక అమ్మాయి కూడా మనకి సీజన్ లో కనిపిస్తుంది. తనే కలి. ఆ కలి అలాగే కొంతమంది స్ట్రీట్ గ్యాంగ్స్ వీళ్ళతో కలిసి ఒక బ్యాంక్ రాబరీ జరిగింది. ఆ అమ్మాయి తనకున్న పవర్స్ తో లేనిది కూడా ఉన్నదానిలాగా చూపించే కెపాసిటీ ఈ అమ్మాయికి ఉంటుంది. అలాంటి పవర్స్ ఉన్నాయి. సో ఆ పవర్స్ తో ఒక బ్యాంక్ రాబరీ చేస్తారు. కట్ చేస్తే హాకిన్స్ లో హాలోవెన్స్ సెలబ్రేట్ చేయడానికి మొత్తం అందరూ గ్యాదర్ అవుతా ఉంటారు. సో మన ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో మైక్, డస్టిన్, లూకస్, విల్ వీళ్ళందరూ ఒక స్కూల్లో ఉంటారు కదా. ఆ స్కూల్ కి కొత్త ఒక అమ్మాయి వస్తుంది. తనే మ్యాక్స్ మేఫీల్డ్. సో వాళ్ళందరి అటెన్షన్ గ్రాప్ చేస్తుంది మ్యాక్స్ అయితే. అండ్ ఇంకొకటి విల్ వాళ్ళ మదర్ జాయిస్ తన క్లాస్మేట్ అయిన బాబ్ అనే ఒక అబ్బాయితో డేటింగ్ లో ఉంటుంది. సో తనతో అలా రిలేషన్షిప్ రన్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకో పక్కన మన చీఫ్ హాపర్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఆ ఏరియాలో పంకిన్స్ అనేవి కొంచెం డిఫరెంట్ గా నాశనం అయిపోతున్నాయి అని చెప్పేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. అలాగే ముర్రే బామాన్ అనే ఇన్వెస్టిగేషన్ స్పై ఆఫీసర్ వచ్చేసి ఒక రష్యన్ అమ్మాయి తప్పించుకుని తిరుగుతుంది. సో తను ఎవరు, ఎక్కడ ఉంటుంది, ఏంటి అని చెప్పేసి తను ఒక స్పై అని చెప్పేసి మొత్తం వెతుకుతూ ఉంటాడు. సో అందుకే ఆ స్పై ఎవరో కాదు, ఆ అమ్మాయి ఎలెవెన్ ఆ అమ్మాయి. అండ్ ఇంకో పక్కన మైక్ అండ్ అలాగే నాన్సీ. మైక్ కి ఎలెవెన్ ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా, అలాగే నాన్సీకి బార్బ్ ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా. సో వీళ్ళిద్దరి గురించి టాపిక్స్ అనేది బయటకు తీసుకురాకూడదు అని చెప్పేసి ఒక మాట తీసుకుంటారు ఇద్దరు. అండ్ ఇంకొక పక్కన విల్ కి ఒక హాల్యూజినేషన్ లాగా ఎప్పటికప్పుడే ఆ థాట్స్ వస్తా ఉంటే, ఒక ఇన్సిడెంట్ జరిగింది, కొత్త రకమైన థాట్స్ వస్తా ఉంటాయి, కొన్ని మైండ్ లోకి కొత్త ఇన్వెన్షన్స్ అలాగే కొత్త హాల్యూజినేషన్స్ వస్తా ఉంటాయి ఆ యొక్క అప్ సైడ్ డౌన్ గురించి. సో దాని గురించి సఫర్ అవుతూ ఉంటాడు. ఇలా ఎప్పటికప్పుడే సఫర్ అవుతూ ఉండడంతో జాయిస్ అలాగే హోపర్ ఎప్పుడు రెగ్యులర్ చెకప్ కి తీసుకెళ్ళినట్టు హాకిన్స్ ల్యాబ్ లో ఉన్న కొత్త డైరెక్టర్, కొత్త హెడ్ ఎవరైతే ఉన్నారో శామ్ ఓవిన్స్ అనే ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్తూ ఉంటారు రెగ్యులర్ గా. సో తను రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉంటాడు విల్ ని. సో తనకు వచ్చిన ఈ మెమరీస్ అనేవి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ద్వారా తనకి ఎప్పుడు ఒక 1 year యానివర్సరీ అవుతుంది కదా, తన దాంట్లోకి వెళ్ళి అప్సైడ్ డౌన్ లోకి వెళ్ళి సో అవి అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాయి తనకి. సో అది నార్మల్ ఏం అవ్వదు అని చెప్పేసి వాళ్ళకి చెప్తా ఉంటాడు పేరెంట్స్ కి, అది జాయిస్ కి అలాగే హోపర్ కి. కానీ ఆ ఓవెన్స్ ఎప్పటికప్పుడే టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎందుకంటే కింద ఉన్న ఆ హాకిన్స్ ల్యాబ్ కింద ఉన్న గేట్ అనేది డే బై డే ఇంకా ఎక్స్పెండ్ అవుతూ ఉంటుంది. సో దానికి భయపడుతూనే ఉంటాడు, వర్రీ అవుతూ ఉంటాడు ఓవెన్స్ అయితే. అండ్ ఇంకొక పక్కన లవర్స్ ఎవరైతే ఉన్నారో నాన్సీ అండ్ స్టీవ్, బార్బు గురించి ట్రూత్, నిజమైన తన చావు గురించి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పాలి అని చెప్పేసి, అంటే ఇంకా వాళ్ళ అమ్మాయి మిస్ అయిందనే భ్రమలోనే ఉంటారు. సో వాళ్ళ అమ్మాయి చనిపోయిందని నిజం చెప్పాలని నాన్సీ ఎంతో ట్రై చేస్తూ ఉంటుంది. కానీ స్టీవ్ చెప్పాలని అనుకోడు. అండ్ ఇంకొకటి ఏంటంటే హోపర్ అందరికన్నా సిటీ కన్నా లాంగ్ వేలో ఒక ప్లేస్ లో ఉంటాడు. ఎందుకంటే హోపర్ ఎలెవెన్ తో జీవిస్తూ ఉంటాడు. బికాస్ మనకి సీజన్ 1 లో విత్ డెమోగార్గన్ తో పాటు ఎలెవెన్ కూడా మాయమైపోయినట్టు చూపిస్తారు. సో దీంట్లో హోపర్ తో జీవిస్తున్నట్టు చూపిస్తారు. ఎందుకు అనేది ఇంకా ఫర్దర్ గా వెళ్లే కొంచెం చెప్తాను. హోపర్ తో ఎందుకు ఎలెవెన్ ఉందంటే, మనకి ఎప్పుడైతే సీజన్ 1 లో డిసపియర్ అయిందో మాన్స్టర్ తో ఎలెవెన్, సో మళ్ళీ ఆ యొక్క అప్సైడ్ డౌన్ లోకి వెళ్తుంది. కానీ అప్ సైడ్ డౌన్ లో నుంచి ఒక వే చూసుకుని రియల్ వరల్డ్ లోకి వస్తుంది ఒక ఆ గేట్ ద్వారా. సో రియల్ వరల్డ్ లోకి వచ్చి మైక్ దగ్గరికి వెళ్తుంది. కానీ మైక్ వాళ్ళ ఇంటి చుట్టూరు ఆ గవర్నమెంట్ సంబంధించిన అఫీషియల్స్ వాళ్ళందరూ ఉంటారు. సో తనని మళ్ళీ అక్కడ చూస్తే తనకి రిస్క్ అవుతుంది అని చెప్పేసి తను అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. వెంటనే కట్ చేస్తే సో వాళ్ళిద్దరికి మంచి క్లోజ్ బాండింగ్ అయితే ఏర్పడుతుంది, హోపర్ కి అలాగే ఎలెవెన్ కి. సో తను బయటికి ఎప్పుడు వెళ్ళాలనుకున్నా సరే, హాలోవెన్స్ అంటే ఫారిన్ కంట్రీస్ లో ట్రిక్ ఆర్ ట్రీట్ చిన్నపిల్లలు ఆడుతూ ఉంటారు.
సో అక్కడికి ఎప్పుడు వెళ్ళాలన్నా సరే ఒప్పుకోడు, ఎందుకంటే తను బయటకు వస్తే తను నార్మల్ లైఫ్ ని జీవించలేదు. సో తను చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి తను ఎప్పుడు సేవ్ చేసుకుంటూ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాడు హాపర్ అయితే. అండ్ అలాగే డాక్టర్ శామ్ ఓవెన్స్ తో ఒక డీల్ కుదుర్చుకుంటాడు. ఎలా అంటే తనకున్న పవర్స్, 11 కున్న పవర్స్ నార్మలైజ్ చేస్తే తను నార్మల్ లైఫ్ ని జీవించగలదు, తన మీద ఎలాంటి రిస్క్ రాదు అని చెప్పేసి తను హాపర్ ఓవెన్స్ తో మాట తీసుకుంటాడు నార్మలైజ్ చేయడానికి. అండ్ ఇలా జరుగుతూ ఉన్న టైంలోనే హాపర్ కి ఆ యొక్క పంకిన్ కేసు ఇంకా దారుణంగా అయిపోతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే పంకిన్స్ అలా బద్దలైపోతూ అలా ఒక డిసీజ్ వచ్చిన దానిలాగా ఏదో తేడా జరిగింది అన్నట్టు ఇంకా పెరిగిపోతూ ఉంటాయి పంకిన్స్ పొలాలు ఎక్కడున్నా సరే. ఇక నాన్సీ ఎప్పటి నుంచో బార్బ్స్ వాళ్ళ పేరెంట్స్ కి చెప్పాలని ట్రై చేస్తూనే ఉంటుంది, బట్ స్టీవ్ ఒప్పుకోడు. ఎందుకంటే ఇలా నిజం చెప్తే కనుక హాకిన్స్ ల్యాబ్ వాళ్ళు తమ వెనకాల పడతారు, తనకి లైఫ్ కి డేంజర్ వాళ్ళకి అని చెప్పేసి స్టీవ్ కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటాడు. బట్ ఎప్పుడైతే ట్రిక్ ఆర్ ట్రీట్ పార్టీ, హెలోవిన్స్ పార్టీకి వెళ్తారో ఎప్పుడు భయపడుతూనే ఉంటాడు, ఎప్పుడు నిజం చెప్పనివ్వడని చెప్పేసి ఇద్దరికి చిన్న ఫైటింగ్ అవుతుంది నాన్సీకి స్టీవ్ కి. సో స్టీవ్ కోపంతో అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ టైంలోనే జొనాథన్ కొంచెం డ్రంక్ చేసిన నాన్సీని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు సేఫ్ గా. అండ్ దాని తర్వాత చిన్నపిల్లడు ట్రిక్ ఆర్ ట్రీట్ ఆడుతూ ఉంటారు. మన ఎవరైతే గ్యాంగ్ ఉన్నారో ఆ గ్యాంగ్ ట్రిక్ ఆర్ ట్రీట్ ఆడుతున్న టైంలో మ్యాక్స్ కూడా వచ్చి జాయిన్ అవుతుంది వీళ్ళతో. అలా ట్రిక్ ఆర్ ట్రీట్ చేస్తున్న టైంలోనే విల్ కి మళ్ళీ ఆ విజన్ వస్తుంది. మళ్ళీ ఆ విజన్ వచ్చేసి అక్కడ కింద పడిపోతాడు. సో తనకి ఏంటంటే ఏదో ఇల్యూజినేషన్స్ లాగా ఏవేవో థాట్స్ వస్తా ఉంటాయి, ఏవో విజన్స్ వస్తా ఉంటాయి, మెమరీస్ వస్తా ఉంటాయి, అక్కడ పడిపోతాడు. ఇక ట్రిక్ ఆర్ ట్రీట్ అయిపోయిన తర్వాత డస్టిన్ మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. డస్టిన్ ఇంటికి వెళ్ళగానే తనకున్న ఒక ట్రాష్ బిన్ లో ఒక చిన్న డెమో డాగ్ లాంటిది ఒకటి కనిపిస్తుంది, ఒక క్రియేచర్. అందుకే ఇలా విల్ పడిపోవడం చూసి కొంచెం బాబ్ ఎవరైతే ఉన్నారో జాయ్స్ డేటింగ్ చేస్తున్న బాబ్, సో తనతో విల్ తో మాట్లాడతాడు. ఇలా నేను చిన్నప్పుడు కూడా చాలా భయంగా ఉండేవాడిని, నాకు చాలా విజన్స్ వచ్చేవి, చాలా భయంకరమైన థాట్స్ వచ్చేవి, పీడకలలు వచ్చేవి. సో వాటిని నేను ఒక రోజు ఎదుర్కొన్నాను, ఢీ కొట్టాను, అంతే. అప్పటి నుంచి నా దగ్గరకు రావడం మానేసి నాకు భయం కూడా పోయింది, నువ్వు కూడా అలాగే ఫేస్ చేయని విల్ కి చాలా ధైర్యం చెప్తాడు. సో విల్ కొంచెం కాన్ఫిడెంట్ గా ఉంటాడు అప్పుడు. సో ఈ నాన్సీ అండ్ జొనాథన్ ఇద్దరు కలిపి బార్బీ వాళ్ళ పేరెంట్స్ కి నిజం చెప్పాలని చెప్పేసి బార్బీ వాళ్ళ మదర్ తో మాట్లాడడానికి ట్రై చేస్తారు. బట్ వాళ్ళకి డౌట్ వస్తుంది, మేబీ ఓవెన్స్ వాళ్ళు ఫోన్ ట్రాప్ చేస్తున్నారు, ఒక పార్క్ లో మీట్ అవుదాం అని చెప్పేసి చెప్తారు. సో వాళ్ళందరూ పార్క్ కి వెళ్ళడానికి రెడీ అవుతారు. ఇంకో పక్కన ఏదైతే క్రియేచర్ డస్టిన్ చూసాడో తన దగ్గర పెంచుకుంటూ ఆ డాట్ ని పెంచుతూ ఉంటాడు, తనకు కావాల్సింది వేస్తూ ఉంటాడు. సో తన దగ్గర ఉన్న పిల్లలందరికీ చూపిస్తాడు, ఇది నా న్యూ పెట్ అని చెప్పేసి. దానికి డాట్ అనే పేరు కూడా పెడతాడు డస్టిన్ అయితే. కానీ ఆ డాట్ ని చూసినప్పుడు విల్ కి తను అప్ సైడ్ డౌన్ లో విన్న సౌండ్స్ లాగా, అలా ఉన్న క్రియేచర్ లాగా, యానిమల్స్ లాగా తనకి అర్థం అవుద్ది, చెప్తాడు ఇది సేమ్ అప్ సైడ్ డౌన్ లో ఉన్న దానిలాగా ఉంది అని చెప్పేసి అంటాడు. బట్ వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఆ గేట్ అలాగే ఓపెన్ లో ఉండడం వల్ల ఈ పంకిన్స్ అన్ని పాడైపోతున్నాయి అని చెప్పేసి హాపర్ చాలా ఫైర్ అవుతా ఉంటాడు డాక్టర్ శామ్ ఓవెన్స్ మీద. సో 11 ఎక్కడో చాలా దూరంగా హాపర్ యొక్క గ్రాండ్ ఫాదర్స్ క్యాబిన్ ఉంటుంది కదా, అక్కడ నివసిస్తూ ఉంటారు హాపర్ అలాగే 11. అక్కడ నుంచి ఒక రోజు బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత కలుద్దాం మైక్ అని చెప్పేసి వెళ్తుంది. వెళ్ళిన టైంలో మ్యాక్స్ తో కొంచెం ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు మైక్ అయితే. కాకపోతే అది ఎలా ఉంటదంటే మేబీ వాళ్ళిద్దరు లవ్ లో ఉన్నారేమో, మేబీ ఫ్లర్ట్ చేస్తున్నాడేమో మైక్ అని చెప్పేసి తను చాలా బాధపడి వెళ్ళిపోతుంది 11 అయితే అక్కడ నుంచి. అలా జరుగుతున్న టైంలో విల్ కి మళ్ళీ ఆ విజన్ వస్తుంది. ఈసారి బాబ్ చెప్పినట్టు ఫేస్ చేద్దామని చెప్పేసి వెళ్ళి ఫేస్ చేస్తాడు. కాకపోతే మాన్స్టర్ వచ్చేసి మొత్తం తనలోకి దూరిపోతుంది. మొత్తం చాలా టెరిఫిక్ గా ఉంటుంది సీన్ అయితే అది. అలా విల్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత విల్ అన్కాన్షియస్ స్టేజ్ లో పడిపోయి ఉంటాడు. సో జాయ్స్ అలాగే తన ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి తన అన్కాన్షియస్ స్టేజ్ లో ఉన్న విల్ ని తీసుకుని వచ్చి ఇంట్లో పడుకోబెట్టి లేపుతారు. సో అప్పటి నుంచి కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఏం కనిపించినా సరే డ్రాయింగ్స్ గీస్తూ ఉంటాడు. అండ్ దాని తర్వాత ఏదో డిఫరెంట్ డ్రాయింగ్స్ గీస్తూ ఉంటాడు. హౌస్ ని మొత్తం చాలా కోల్డ్ గా ఉంచాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడు. ఇది కొంచెం డిఫరెంట్ గా ట్రీట్ చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళకి డౌట్ వస్తుంది. అండ్ ఇంకొక పక్కన స్కూల్ నుంచి మళ్ళీ ఆ క్యాబిన్ కి రిటర్న్ అవుద్ది 11. సో ఆ టైం కి హోపర్ అక్కడ చేరిపోయి ఉంటాడు కాబట్టి ఇద్దరి మధ్య ఒక హీట్ ఆర్గ్యూ జరుగుతూ ఉంటుంది. సో హీట్ ఆర్గ్యూతో మళ్ళీ ఇద్దరికి చాలా గొడవ అవుతా ఉంటుంది. 11 కోపంతో అక్కడ ఉన్న గ్లాసులన్నీ పగలగొట్టేస్తుంది తనకున్న పవర్స్ తో. సో ఇక వాళ్ళిద్దరి మధ్య హీట్ అలా జరుగుతూ ఉన్న టైంలో హాపర్ కి జాయ్స్ మొత్తం చెప్పిద్ది ఇలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు, సో విల్ చాలా డిఫరెంట్ గా ఉన్నాడు అని చెప్పేసి మొత్తం చెప్తా ఉంటాడు. సో అవన్నీ చూసిన తర్వాత తను ఏదో మనకి చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి ఫిక్స్ అవుతాడు హాపర్ అయితే. అండ్ ఇంకో పక్క నాన్సీ అలాగే జొనాథన్ బార్స్ మదర్ కి నిజం చెప్పాలని చెప్పేసి ఒక పార్క్ లో మీట్ అవుదామని వెళ్తారు. బట్ ఆ మీట్ అయ్యే టైంకే ఓవెన్స్ అక్కడ నుంచి వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేసి హాకిన్స్ ల్యాబ్స్ కి తీసుకొచ్చేస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ బార్బీ ఇలా చనిపోయింది, బార్బీ ఇలా అప్ సైడ్ డౌన్ లో చనిపోయింది. సో మేము ఫారిన్ గవర్నమెంట్స్ నుంచి దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలని తెలుసుకుంటున్నాం. సో ఈ మాట ఎక్కడ మీరు చెప్పకండి,
చెప్తే అందరం చాలా రిస్క్ లో పడతామని చెప్పేసి చెప్తారు నాన్సీకి జోనాథన్ కి, చెప్పేసి వాళ్ళని బయటకు వదిలేస్తారు. బట్ నాన్సీ ఏం చేస్తుంది అంటే ఇలా డాక్టర్ ఓవెన్స్ చెప్తున్న మాటలన్నీ సీక్రెట్ గా రికార్డ్ చేస్తుంది వాయిస్ ద్వారా. అండ్ అలాగే మ్యాక్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న లూకస్ కి తన బయోడేటా మొత్తం తెలుసుకుంటూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ మ్యాక్స్ కి బిల్లీ అనే ఒక బ్రదర్ ఉంటాడు, స్టెప్ బ్రదర్. సో మ్యాక్స్ కి బిల్లీకి పెద్దగా ఎప్పుడు పడతా ఉండదు, ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. సో క్యాబిన్ లో మొత్తం తన పవర్స్ వల్లే తను మొత్తం అక్కడ చెల్లవదలు చేసేసింది కాబట్టి దాన్ని మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది 11. ఆ టైంలోనే బయోలాజికల్ మదర్ హాపర్ అప్పుడే ఇన్వెస్టిగేషన్ చేసిన సీజన్ 1 లో ఇన్వెస్టిగేషన్ చేశాడు కదా వాళ్ళ మదర్ గురించి, జేన్ వాళ్ళ మదర్ గురించి, విస్ గురించి. సో ఆ టెర్రీ విస్ గురించి బయోలాజికల్ మదర్ అని చెప్పేసి తనకు తెలిసి ఇవన్నీ చూస్తుంది. చూసేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. సో డస్టిన్ తన పెట్ ఒక కేజీని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేసి వాళ్ళ అమ్మ యొక్క ఫేవరెట్ పెట్ క్యాట్ ని తినేస్తుంది. సో ఇది తెలుసుకున్న డస్టిన్ చాలా భయపడిపోతూ ఉంటాడు. సో ఈ పంకిన్స్ నాశనం అయిపోతున్న ఏరియాలోకి వెళ్ళి మొత్తం అసలు ఏం జరుగుతుంది అనేది ఆ పంకిన్స్ ఏరియాని మొత్తం తవ్వుతూ ఉంటాడు హాపర్ అయితే. సో తనకు ఒక టనెల్ కనిపిస్తుంది అప్ సైడ్ డౌన్ కి కనెక్ట్ చేసేలాగా. ఇక హాపర్ దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత టనెల్ లో ట్రాప్ అయిపోతాడు, బయటికి రాలేడు. సో ఎందుకంటే మొత్తం క్లోజ్ అయిపోద్ది. ఎప్పుడు మైక్ విల్ దగ్గరే ఉంటాడు తనకి రికవర్ అవ్వాలని చెప్పేసి. సో విల్ కి ఎప్పుడైతే అది అటాక్ చేసిందో విల్ మీద తనకి కొంచెం పవర్స్ వస్తాయి. హాపర్ ఆపదలో ఉన్నాడు అని చెప్పేసి చెప్తాడు. హాపర్ ని తెలుసుకోవడానికి బాబ్ ఎవరైతే జాయిస్ యొక్క డేటింగ్ పార్ట్నర్ ఉన్నాడో తన హెల్ప్ తీసుకుని ఆ డ్రాయింగ్స్ ని అర్థమయ్యేలాగా ప్లాన్ చేస్తాడు. సో ఆ డ్రాయింగ్స్ అన్ని అరేంజ్ చేసిన తర్వాత బాబ్స్ కనిపెట్టింది ఏంటంటే ఇదంతా హాకిన్స్ ఒక డయాగ్రామ్ ఇది. సో ఆ డయాగ్రామ్ లో ఇది మొత్తం పంకిన్స్ ఏరియా. సో పంకిన్స్ ఏరియా ఎక్కడ ఉంది ఏంటంటే మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఇంకో పక్కన నాన్సీ అండ్ జోనాథన్ ఆ ఓవెన్స్ యొక్క వాయిస్ ని తీసుకెళ్లి ముర్రే దగ్గరికి వెళ్తారు. ముర్రే దగ్గరికి వెళ్ళి ఇలా చాలా జరుగుతూ ఉంది, ఇక్కడ అండర్ గ్రౌండ్ లో జరుగుతుంది. సో దాన్ని మేము మొత్తం బయట పెట్టాలనుకుంటున్నాం, మా దగ్గర వాయిస్ రికార్డ్ ఉంది, దీన్ని అన్ని న్యూస్ పేపర్స్ కి వేసేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక లూకస్ మ్యాక్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో విల్ ఒక బయోగ్రఫీ ఎలా డిసపియర్ అయ్యాడు అసలు ఏంటి మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తా ఉంటాడు. ఇంకో పక్కన డస్టిన్ ఆ డాట్ ని ఆ ఏదైతే క్రియేచర్ ఉందో దాన్ని ట్రాప్ చేయడానికి ప్లాన్ చేస్తాడు, మొత్తానికి ట్రాప్ చేస్తాడు ఒక చోటన. అండ్ ఆ టైంలోనే స్టీవ్ కి డస్టిన్ కి ఒక బాండింగ్ కుదిరిద్ది. సో దాన్ని ఏ విధంగా అయినా చంపాలి అని చెప్పేసి స్టీవ్ డస్టిన్ ఇద్దరు రెడీ అవుతారు. సో ఇక 11 తన మదర్ గురించి తెలుసుకున్న తర్వాత ఆ మదర్ యొక్క ప్లేస్ కి ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత టెర్రీయూస్ అండ్ అలాగే తన సిస్టర్ ఎవరైతే ఉన్నారో బెకీ ఈవిస్, సో వీళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం అసలు ఏం జరిగింది ఏంటనేది తెలుసుకుంటది. టెర్రీయూస్ కి ఇలాగా డ్యామేజింగ్ బ్రెయిన్ ఏవైతే ఉందో బ్రెయిన్ ని డ్యామేజ్ చేసేలాగా షార్ట్ సర్క్యూట్ ఇచ్చి చేస్తారు, ఇలా చేశారు. సో ఇలా బ్రెయినర్ అనే డాక్టర్ ఇలా చేశాడు అని చెప్పేసి మొత్తం చెప్తా ఉంటారు. అండ్ ఆ టైంలోనే తనతో పాటు ఇంకొక అమ్మాయి కూడా రైజ్ అయింది 008. సో తను ఎక్కడుందో కనుక్కుంటే తన లైఫ్ కి ఒక అర్థం ఉంటుంది అని చెప్పేసి 11 అనుకుంటుంది. సో వాళ్ళిద్దరు మీట్ అవ్వాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటుంది 11. సో ఫైనల్ గా బాబ్ కోఆర్డినేట్స్ ఆ లొకేషన్ చూసుకుని వచ్చేసి జాయిస్, బాబ్ అలాగే విల్, మైక్ వీళ్ళందరూ హాపర్ ఎక్కడున్నాడో చూసి హాపర్ ని కాపాడతారు. సో అలా కాపాడిన మూమెంట్ హాకిన్స్ ల్యాబ్ సైంటిస్టులు వచ్చేసి అక్కడ మొత్తం ఆ టనెల్ దగ్గర ఫైర్ ఏర్పాటు చేస్తారు. అలా కాల్చడంతోనే ఇక్కడ బయట ఉన్న విల్ కూడా ఎఫెక్ట్ అవుద్ది. విల్ కూడా కింద పడి చాలా పెయిన్ అనుభవిస్తాడు, ఎందుకంటే తను అప్ సైడ్ డౌన్ లో ఉన్న ప్రతి క్రియేచర్ తో ముడిపడిపోయి ఉంటాడు. ఆ ముడిపడిపోవడంతో లోపల ఏం జరిగినా సరే తానికి విల్ కూడా ఎఫెక్ట్ అవుతా ఉంటాడు. సో ఇక అలా బాధపడుతున్న విల్ని తీసుకొస్తారు ఆ ల్యాబ్ కి తీసుకొచ్చిన తర్వాత డైరెక్టర్ శామ్ ఓవెన్స్ మొత్తం చూసి సో ఇక మొత్తం క్రియేచర్ తో విల్ కనెక్ట్ అయిపోయాడు. సో తను ఏమనుకుంటుందో అది మొత్తం విల్ చూడగలదు, దానికి ఏం చేసినా సరే విల్ కూడా ఎఫెక్ట్ అవుతాడు. సో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తారు. సో ఆ టనల్స్ ని ఏదన్నా చేస్తే విల్ కూడా ఎఫెక్ట్ అవుతాడు. ఇంకో పక్కన నాన్సీ అండ్ జొనాథన్ మొరేస్ ఆ నైట్ మొరేస్ ఇంటి దగ్గర స్టే చేస్తారు. స్టే చేసిన తర్వాత కొంచెం ఇద్దరి మధ్య లవ్ అనేది బాండ్ పెరిగిద్ది, కొంచెం అక్కడ ఫిజికల్ గా అట్రాక్ట్ అవుతారు ఇద్దరు. అండ్ నాన్సీ జొనాథన్ తర్వాత రోజు మొత్తం తన దగ్గర ఉన్న న్యూస్ పేపర్స్ మొత్తం అన్నిటిలో ఓవెన్స్ చెప్తుంది ఏంటి అక్కడ చేస్తుంది ఏంటంటే మొత్తం న్యూస్ పేపర్స్ వేసేస్తారు మాక్సిమం ఆఫ్ ది పేపర్స్ కి. సో వాళ్ళు మళ్ళీ రిటర్న్ అవుతారు. రిటర్న్ అయిపోయిన తర్వాత వాళ్ళ బయర్స్ ఇంట్లో చూసి అంటే జొనాథన్ వాళ్ళ ఇంట్లో మొత్తం డ్రాయింగ్స్ చూసి చాలా ఆశ్చర్యపోతారు. అండ్ ఆ టైంలోనే లూకస్ అండ్ మ్యాక్స్ దాంతో పాటు డస్టిన్ అండ్ స్టీవ్ వీళ్ళందరూ మళ్ళీ ఒక టీమ్ అప్ కింద ఫామ్ అవుతారు, ఎందుకంటే ఆ డాట్ ని చంపడానికి. సో ఆ డాట్ గురించి మొత్తం డిస్కస్ చేసి ఆ డాట్ ని చంపాలని ఒక ప్లేస్ ఫిక్స్ చేస్తారు, ఒక స్పాట్, అదే జంక్ యార్డ్. ఇక అప్పుడు మ్యాక్స్ మొత్తం లూకస్ కి చెప్పిద్ది తన యొక్క ఫ్లాష్ బ్యాక్ గురించి. తనకు ఒక బ్రదర్ ఉన్నాడు, స్టెప్ బ్రదర్. సో ఆ బ్రదర్ వాళ్ళ పేరెంట్ డిఫరెంట్, మై మదర్ ఈస్ డిఫరెంట్. సో వాళ్ళిద్దరూ ఎంగేజ్ అయ్యారు, మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు. సో నాకు అలా బ్రదర్ అవ్వాల్సి వచ్చింది ఆ బిల్లీ అంటే నాకు ఎప్పుడు నచ్చదు, ఇద్దరు ఎప్పుడు తిట్టుకుంటానే ఉంటాం అని చెప్పేసి అంటుంది. ఇక ట్రాప్ అంతా రెడీ చేసిన తర్వాత డాట్ మెల్లమెల్లగా అక్కడికి వస్తుంది. మెల్లగా స్టీవ్ దాన్ని కొట్టేద్దాం అనుకునే టైంలో చేస్తే ఒక్క డాగ్ కాదు చాలా, అసలు ఎన్ని అంటే అన్ని వస్తాయి అక్కడికి డాట్స్. ఆ
ఐ మీన్ డాగ్స్ అవి డెమో డాగ్స్. ఇక ఆ డాగ్స్ నుంచి తప్పించుకోలేమరా బాబు అనుకున్న టైంలో అవన్నీ మళ్ళీ వెంటనే వాళ్ళకి ఏదో సిగ్నల్ వస్తుంది, అక్కడ నుంచి వెంటనే పారిపోతాయి. సో ఆ సిగ్నల్ ఏంటో కాదు, ఆ విల్ ఎక్కడున్నారో ఆ విల్ దగ్గర ఉన్న వాళ్ళందరినీ చంపడానికి ఆ డాగ్స్ అన్ని వస్తాయి. సో ఆ విల్ ఎక్కడున్నాడో తెలవకుండా ఉండాలంటే విల్ కి గంతలు కట్టేసి ఆపాలి, ఎక్కడున్నామో వాళ్ళకి చెప్పుకోకుండా. ఎందుకంటే విల్ మ్యానిపులేట్ చేస్తూ ఉంటున్నాడు, ఆ మాన్స్టర్ కి హెల్ప్ చేస్తూ ఉంటున్నాడు. అట్ ద సేమ్ టైం వీళ్ళకి హెల్ప్ చేయాలని కూడా ఉంటాడు, కానీ మాక్సిమం మాన్స్టర్ తన మైండ్ లో ఉంది కాబట్టి ఎప్పుడు దానికి హెల్ప్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడు. బై ద సైడ్ వే వీళ్ళకి హెల్ప్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు విల్. సో ఇక డాక్టర్ ఓవెన్స్ కొంతమందిని ల్యాబ్ లోకి పంపుతాడు. సో ఆ ల్యాబ్ లోకి పంపిన తర్వాత వాళ్ళందరినీ చంపేస్తాయి డెమో డాగ్స్ అయితే. ఇక 11 తన యొక్క ఎల్డర్ సిస్టర్ ఎవరైతే తనతో పాటు ట్రైన్ అయిన వాళ్ళు ఉన్నారో తన దగ్గరికి వెళ్తుంది. తన దగ్గరికి వెళ్ళి మొత్తం జరిగింది మొత్తం చెప్పిద్ది. సో ఇద్దరు మళ్ళీ మీట్ అవుతారు, ఇద్దరు మంచిగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ బ్రెనర్ అనేది చంపాలి అని చెప్పేసి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటుంది ఖాళీ అయితే. కానీ ముందే చెప్తుంది ఖాళీ ఇలా డాక్టర్ బ్రెనర్ చనిపోయాడు అని చెప్పేసి చెప్తుంది 11. సో వాళ్ళు హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న టైంలో వాళ్ళ మామ్ని టార్చర్ చేసిన రే అనే ఒక తన డీటెయిల్స్ కనుక్కుని తన దగ్గరికి వెళ్తాడు. బట్ రే ని చంపేద్దాం అనుకునే టైంలో అక్కడ డాక్టర్ బ్రెనర్ బతికి ఉన్నాడని తెలుస్తుంది. సో వెంటనే దాన్ని చంపేద్దాం రే అని అనుకున్న టైంలో తన పిల్లల్ని చూసి 11 కి కొంచెం జాలి అనిపించి చంపకుండా వదిలేద్దాం అనుకుంటుంది. బట్ ఖాళీ చంపేద్దాం అనుకుంటుంది కానీ అక్కడ నుంచి ఏదో విధంగా ఎస్కేప్ అయిపోయి తను చంపకుండా చేస్తుంది. ఇక మళ్ళీ ఖాళీ దగ్గర ఉండాలా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉండాలా అని చెప్పేసి ఆలోచనలో ఉన్న టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ హాపర్ అలాగే మైక్ ఇద్దరు కలిపి ఏదో డిస్కస్ చేస్తున్నారు. ఇద్దరు వాళ్ళకి నా హెల్ప్ ఎంతో అవసరం ఉంది అని చెప్పేసి వెళ్ళిపోదామని ఫిక్స్ అవుతుంది. ఆ టైంలోనే పోలీసులు వచ్చేసి చుట్టుముట్టేస్తారు. ఇక ఫిక్స్ అవుతుంది వెళ్ళిపోదామని. వెంటనే ఖాళీ అండ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో లోకల్ గ్యాంగ్ వాళ్ళందరూ వెళ్ళిపోతారు. మ్యాక్స్ కూడా వీళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకొక పక్కన డెమో డాగ్స్ ఆ ల్యాబొరేటరీలోకి ఎంటర్ అయ్యి మొత్తం సైంటిస్టులు అందరినీ చంపేస్తూ ఉంటాయి. సో ఇక విల్ కి వీళ్ళందరూ ఏం చేస్తారంటే సెడేటివ్ ఇస్తారు, అంటే మత్తమంది ఇంజెక్షన్. ఎందుకంటే ఇప్పుడు విల్ ఎక్కడున్నాడో తెలిసిందంటే ఆ డెమో డాగ్స్ వచ్చి వాళ్ళందరినీ చంపేస్తాయి. ఎందుకంటే విల్ ఒక స్పై వాళ్ళకి, అందుకని చెప్పి సెడిటేషన్ ఇచ్చేస్తారు విల్ కి. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. అండ్ వెళ్ళి ఒక చోటను దాక్కుంటా ఉంటారు. మైక్, జాయిస్, హాపర్, బాబ్, ఓవెన్స్ వీళ్ళందరూ ఒక చోటను దాక్కుంటారు. దాగున్న తరువాత పవర్ ఆఫ్ అయిపోతుంది. సో పవర్ ఆన్ చేయాలంటే కింద బేస్మెంట్ లోకి వెళ్ళి పవర్ ఆన్ చేయాలి. కొంచెం అన్ని నాలెడ్జబుల్ ఉన్న వ్యక్తి ఎవరంటే ఓన్లీ అక్కడ ఉన్నది బాబ్ మాత్రమే. సో బాబ్ వెళ్ళి చేయాలి, చాలా రిస్క్ తో వెళ్తాడు. వెళ్ళి సక్సెస్ఫుల్ గా పవర్ ఆన్ చేస్తాడు. వీళ్ళందరూ బయటపడిపోతారు. బాబ్ కూడా ఆల్మోస్ట్ స్టేజ్ లో వచ్చేసాడు లాస్ట్ లో అనుకునే టైం కి బాబ్ ని కూడా చంపేస్తాయి ఆ డెమో డాగ్స్ అయితే. ఇక జాయిస్ అలా చూస్తూ ఉండిపోతుంది. అండ్ దాని తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత జొనాథన్, నాన్సీ అలాగే స్టీవ్ అలాగే కొంతమంది పిల్లలు వీళ్ళందరూ వాళ్ళని సేవ్ చేస్తారు. అక్కడ నుంచి సేవ్ చేసిన తర్వాత వీళ్ళందరూ బయాస్ ఇంటి దగ్గర చేరి అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం అంతా డీటెయిల్ గా తెలుసుకున్న తరువాత సో ఆ మాన్స్టర్ అనేది ఎవరో కాదు, ఒక మైండ్ ఫ్లేయర్. మొత్తం ప్రపంచాన్ని చేజిక్కించుకుని అందరినీ చంపేయాలని ఎదురు చూసే ఒక రాక్షసి అని చెప్పేసి చెప్తారు. సో దాన్ని చంపాలంటే విల్ తో కాంటాక్ట్ లో ఉండాలి. విల్ కి మొత్తం తన పాత మెమరీస్ అని గుర్తు చేయాలి. బట్ ఎక్కడున్నదో తెలవకూడదు, ఎందుకంటే తెలిస్తే దానికి స్పై చేస్తారు. ఆ డెమో డాగ్స్ వచ్చేసి మనల్ని అందరినీ చంపేస్తాయి అని ఒక రూమ్ ఏర్పాటు చేసి ఆ రూమ్ కి అసలు ఎవరో తెలియకోకుండా ప్లాన్ చేస్తారు. సో ప్లాన్ చేసి తనకున్న మెమరీస్ ని మొత్తం రీకలెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇక ఆల్మోస్ట్ మొత్తం అంతా బాగానే కవర్ చేస్తారు. కానీ ఒక ఫోన్ కాల్, ఒక నాయిస్ వస్తుంది. ఇక ఫోన్ కాల్ నాయిస్ తో ఎక్కడున్నారో తెలిసిపోతుంది. ఇది విల్ విల్ దగ్గర ఉన్న ఒక చిన్న హౌస్ లో ఉన్నారని చెప్పేసి వెంటనే డెమో డాగ్స్ అన్ని ఆ సైడ్ వచ్చేస్తా ఉంటాయి. వచ్చేసిన తర్వాత అక్కడికి అప్పుడు మళ్ళీ తన సిస్టర్ అయిన ఖాళీ దగ్గర నుంచి 11 మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక తనకున్న సూపర్ పవర్స్ తో మొత్తం క్రాష్ చేసేస్తుంది ఆ డెమో డాగ్స్ ని. ఎక్సలెంట్ సీక్వెన్స్ ఇది అయితే. మళ్ళీ మైక్ తో రీయూనిట్ అవుద్ది. బట్ మైక్ కి హాపర్ అంటే పడదు, ఎందుకంటే తను ఎన్ని రోజులు దాచాడు, సో తను ఎక్కడుందో చెప్పలేదు అని చెప్పేసి చాలా కోపంతో ఉండిపోతా ఉంటాడు మైక్ అయితే. సో ఇంకా 11 అలాగే ఆ గ్రూప్ మొత్తం ఒక ప్లాన్ తో వస్తారు. వాళ్ళని దాన్ని చంపడానికి, విల్లు చనిపోకోకుండా దాన్ని చంపడానికి ఒక ప్లాన్ మీద వస్తారు. హోపర్ అలాగే 11 వాళ్ళందరూ ల్యాబ్ లోకి వెళ్ళి ఆ గేట్ ని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఇంకొక పక్కన విల్ని చాలా హీట్ గా ఉంచేసి తను ఎక్కడుందో తెలియకోకుండా మొత్తం హీట్ గా ఉంచేసి బాడీని, సో జొనాథన్, నాన్సీ అలాగే జాయిస్ వీళ్ళందరూ చుట్టూరు హీటింగ్ పెడతారు. ఎందుకంటే ఆ డెమో డాగ్స్ కి ఏమైనా మైండ్ ఫ్లేయర్ కైనా వేడి నచ్చదు. సో ఆ వేడిని మొత్తం చుట్టూరు పెడతారు విల్ కి. అండ్ ఇంకొక పక్కన ఆ వేడి జరుగుతున్న టైంలోనే మ్యాక్స్, లూకస్, డస్టిన్, స్టీవ్ వీళ్ళందరూ కలిపి ఆ టనెల్ ద్వారా వెళ్ళి అక్కడ మంట ఏర్పాటు చేయాలని చెప్పేసి ఫైర్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఒక పక్కన వాళ్ళు చేస్తూ ఉంటారు, ఇంకొక పక్కన వీళ్ళు హీట్ పెంచేసి విల్ కి ఏం తెలియకోకుండా విల్ కి ఫుల్ హీట్ పెట్టేస్తూ ఉంటారు. ఇంకొక పక్కన హోపర్ అలాగే 11 డెమో డాగ్స్ ని చంపేస్తూ ఉంటారు. దానికి
హాపర్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. పవర్స్ తో 11 పవర్స్ తో వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటాయి. సో అక్కడ కొంచెం డ్యామేజ్ తో ఉన్న ఓవెన్స్ ను కూడా తీసుకుని బయటకు వచ్చేస్తారు. సో ఏదో విధంగా ఆ గేట్ ని క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేసేసి మొత్తం హ్యాపీగా ఎండ్ అయిపోతుంది అనుకున్న టైంలో ఆ మైండ్ ఫ్లేయర్ చూస్తూ ఉంటాడు. లాస్ట్ లో స్కూల్ బిల్డింగ్, మిడిల్ స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్ నుంచి ఎప్పుడు చూస్తూ ఉంటాడు. అంటే ఇంకా మైండ్ ఫ్లేయర్ చనిపోలేదు. లాస్ట్ లో ఆ సీజన్ 2 ఎండ్ అవుతూ మైక్ అండ్ 11 ఇద్దరు లవ్ చేసుకుంటారు. లూకస్ అండ్ మ్యాక్స్ ఇద్దరు లవ్ చేసుకుంటారు. కానీ పాపం డస్టిన్ మాత్రం కొంచెం ఇబ్బంది పడుతూ పాపం బాధతో ఉంటాడు. సో ఆ బాధను చూడలేక నాన్సీ కూడా వచ్చి చిన్న డాన్స్ లాంటిది వేస్తుంది. సో ఇక్కడతో సీజన్ 2 ఎండ్ అవుద్ది. సో ఇంకా మైండ్ ఫ్లేయర్ చనిపోలేదు. మిడిల్ స్కూల్ నుంచి ఇంకా వాచ్ చేస్తూనే ఉంది వాళ్ళని. ఆ యొక్క ఇన్సిడెంట్ జరిగిపోయిన నెల తర్వాత ఇదంతా జరిగిద్ది. ఆ స్కూల్లో డాన్స్ వేయడము, ఇద్దరు లవ్ చేసుకోవడం, ఇదంతా ఆఫ్టర్ 1 మంత్ జరిగిద్ది. సో ఇది స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 2. సీజన్ 3 కోసం ఎదురు చూస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి థర్డ్ వీడియో.